ఈ పేరు మాత్రమే కాదు, దీనికి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారండి. ఈ చట్టంలో కొన్ని వివరాలు, కొన్ని మనకు ఎక్కువ అడ్వాంటేజ్లు జరిగాయి అన్నమాట. అడ్వాంటేజ్ మంచిగా జరిగింది అన్నమాట. ఇంతకుముందు మనకు ఈ కరువు పనికి, అదే ఎన్ఆర్జీఎస్ పనికి వచ్చిన పని దినాలు వచ్చేసి 100 రోజులు. కానీ ఈ కొత్త చట్టం ద్వారా 25 రోజులు పని ఎక్కువ కల్పించడం జరిగింది. 20 రోజులు అంటే ఒక్కొక్క మనిషికి ఎంత లేదన్నా ఏడాది పరంగా, అంటే సంవత్సరం లోపల 7,000 నుంచి 7,500 లోపల ఎక్కువ ఆదాయం చేకూర్చేటట్టు అవుతుందన్నమాట. ఇంకొకటి దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు పేమెంట్లు చాలా లేట్ అవుతున్నాయి. నాకు తెలిసి ఆగస్టు ఆ టైంకి కూడా ఇప్పుడు పేమెంట్లు పడలేదు చాలామంది. కానీ ఈ చట్టంలో ఎటువంటిది అంటే, పని జరిగిన 15 రోజుల్లోగా, అంటే పని జరిగినాక వారానికి బిల్ పేమెంట్ చేస్తాం కదా, బిల్ పేమెంట్ జరిగిన 15 రోజుల లోపల మీకు పేమెంట్ పడకపోతే మీకు పెనాల్టీ కింద, ఇప్పుడు మనకు బ్యాంకులో పెనాల్టీ మనకి ఎట్లా వేస్తారు, మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అట్లా పెనాల్టీ కింద రోజుకు ఇంత అమౌంట్ అనేది మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఆ ఇంత అమౌంట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, మీకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇన్ని రోజులు ఎట్లా అంటే మీ అమౌంట్ పడేంత వరకు, మీరు ఎక్కడో ఆగస్టులో చేసిన, ఆగస్టు సెప్టెంబర్ అట్లా చేసిన మంత్ అన్ని అమౌంట్ అంతా ఒకేసారి పడేది. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు వెళ్ళిన 10-15 రోజులకు ఒకసారి, అంటే బిల్లు అప్లోడ్ చేసిన 10-15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పడే అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా? ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఒకవేళ ఇంకా కొత్తగా ఎవరైనా కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మన పంచాయతీ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే పని అయిపోతుంది. మీరు కార్డులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పనికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే 100 మంది కార్డు తీసుకున్నారనుకోండి, కనీసం 60 మంది 70 మంది అయినా పనికి వెళ్తే ఏదో వాళ్ళకు పొలంలో పని ఉన్నాయో ఇంకొక పని ఉందో అని చెప్పుకోవచ్చు. కానీ 100 కార్డు తీసుకొని 20-30 మంది మాత్రమే వస్తే ఎందుకు ఇంత ప్రోగ్రెస్ తక్కువ ఉందని చెప్తాను. సో నెక్స్ట్ ఆ కార్డు ఏమవుతుంది, చెల్లదు. ఒక సంవత్సరం నువ్వు పనికి వెళ్ళలేదంటే ఆ కార్డు చెల్లదు. ఆ కార్డు చెల్లనప్పుడు మనం తీసుకురావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు అంటే సింపుల్గా వచ్చేది, కానీ ఈసారి ఇట్లా రాదు. మనకు కలెక్టర్ గారి నుంచి, ఎంపీ ద్వారా నుంచి అట్లా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి పనికి వెళ్ళలేదంటే మీకు అవసరం లేదని అర్థం గవర్నమెంట్. మీరు అదే కార్డుని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవడానికి అంత ఈజీగా ఉండదు, కొద్దిగా మీకు ఇబ్బందిగానే ఉంటుంది ఆ విషయంలో. సో కరువు పని ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పనికి వెళ్ళండి. పనికి ద్వారా మీకు డబ్బులు కూడా ఈసారి బాగానే వచ్చేస్తాయి. ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిసిన వరకు చెప్తాను.